In last classes we discussed some specific solutions. వాటిలో ఫస్ట్ది స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ విత్ యూనిట్ డిజిట్ 5 అండ్ దానికి ఎక్స్టెన్షన్ టెక్నిక్ వచ్చేసరికి యూనిట్ డిజిట్ రెండు సమ్ అప్ చేస్తే 10 అవుతుంది. మిగతా రిమైండర్స్ సేమ్ ఉంటే దాని మల్టిప్లికేషన్ ఎలాగా. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 60 అండ్ లాస్ట్ టెక్నిక్ మనం నేర్చుకుంది మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఆల్ 9s. ఓకే, మీరు అన్ని క్లాసెస్ విన్నారనుకుంటున్నారు. ఒకవేళ ఏమైనా మిస్ అయి ఉంటే కనుక మీకు ఇదే వీడియో వేదిక్ మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్లో ఫస్ట్ 2 లెసన్స్ ఉంటాయి, మీరు దాన్ని క్యాచ్ చేయొచ్చు. లేదంటే ఈ వీడియోకి మేము కింద అటాచ్ చేస్తాను వాటికి. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ స్పెసిఫిక్ సొల్యూషన్, దట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ with all ones. మనం లాస్ట్ స్పెసిఫిక్ సొల్యూషన్ ఏం నేర్చుకున్నాం? మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నెంబర్ విత్ ఆల్ 9s నేర్చుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నెంబర్ విత్ ఆల్ 1s. సో ఈ టెక్నిక్ ఎలాగా అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ 11తో మల్టిప్లై చేయడం ఎలాగని చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 1 75 into 11. ఓకేనా, ఇది ఎలా మల్టిప్లై చేయాలి అని చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ మెథడ్లో ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ మెథడ్లో చేద్దాం. 75 into 11. 1 5s are 5, 1 7s are 7, 1 5s are 5, 1 7s are 7. 5, 7 plus 5, 12, 1 plus 7, 8. రైట్, ఇప్పుడు మన ఈ లాజిక్ ఎలాగనేది చూద్దాం. 11తో మల్టిప్లై చేయాలంటే, అంటే ఆల్ 1స్తో మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ 11 టెక్నిక్ ఎలా ఉంటుందని చూద్దాం. 11తో మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ 1 5 5 5. ఓకే, నెక్స్ట్ మనకు 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేయండి. 7 plus 5 12. 12 అంటే 2 ఇక్కడ వేసి 1 క్యారీ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయా? లేదు, ఇంక సింగిల్ నెంబరే మిగిలింది. సింగిల్ నెంబర్ కాబట్టి 7 ప్లస్ క్యారీ ఎంత ఉంది? 1 8 25. రైట్, మీకు క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ 5, నెక్స్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ఎడిషన్. 7 plus 5 12. 2 ఇక్కడికి వస్తుంది, 1 క్యారీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ ఉంటే 2 నెంబర్స్ యాడ్ చేస్తాం. 2 నెంబర్స్ లేవు కాబట్టి సింగిల్ నెంబర్ 7. అలా మనకి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్లో సింగిల్ నెంబర్ వచ్చేంత వరకు 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఒకటి 7 plus 1 క్యారీ కాబట్టి 8 ఇక్కడికి వెళ్తుంది. 8 2 5. మ్యాచ్ అయినాయా? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం, సో దట్ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కొంచెం బిగ్ నెంబర్ తీసుకుని దాన్ని 11తో మల్టిప్లై చేస్తే ఎలాగాని చూద్దాం. ఓకే, 9376 మల్టిప్లైడ్ విత్ 11. ఓకే, స్టాండర్డ్ మల్టిప్లికేషన్ మీరు చేసి చూసుకోండి, నేను ఇప్పుడున్న లాజిక్ ప్రకారం చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏమన్నా ఫస్ట్ సింగిల్ డిజిట్తో స్టార్ట్ అవుతుంది. 6. నెక్స్ట్ 6 plus 7. ఓకే, 6 అంటే 6 plus 7 అంటే 13. 3 వస్తుంది, 6 ఇక్కడికి వచ్చింది, 3 ఇక్కడికి వస్తుంది, 1 క్యారీలో ఉంది. ఓకే, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 7 plus 6 చేస్తాం కదా, సో నెక్స్ట్
3 + 7 10. 10కి ఇంతకుముందు క్యారీ ఎంత ఉంది 1 యాడ్ చేస్తే 11 అవుతుంది. 11 కాబట్టి 1 ఎక్కడ వేస్తారు, 1 మళ్ళీ క్యారీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 7 అయింది. నెక్స్ట్ 9 3. సో 9 + 3 12. 12కి మళ్ళీ ఇక్కడ 1 క్యారీ ఉండిపోయింది కదా, యాడ్ చేస్తే 12 + 1 13. 13 కాబట్టి 3 ఇక్కడ వేస్తారు, 1 మళ్ళీ క్యారీ ఉండిపోతుంది. నెక్స్ట్ ఏముంది, 2 నెంబర్స్ లేవు, ఇంక సింగిల్ నెంబర్ 9 మాత్రమే మిగిలింది. సో 9 9 అలా కిందకు వచ్చింది. 9 = 9 ప్లస్ ఇంతకుముందు క్యారీ ఎంత ఉండిపోయింది 1. 9 + 1 10. సో అది సొల్యూషన్. మీకు స్టాండర్డ్ మెథడ్లో చేసి చూసుకున్నా సరే సేమ్ సొల్యూషన్ వస్తుంది. పోనీ మీకోసం వెరిఫై చేద్దాం అంటే 9 3 7 6 × 11 6 7 3 9 6 7 3 9 6 7 6 13 7 3 10 11 9 3 12 1 13 1 9 10 1 0 3 1 3 6 1 0 3 1 3 6 మ్యాచ్ అయినాయా? ఇక్కడ అసలు ఈ 11తో ఈ టెక్నిక్ ఎలా వచ్చింది అన్నది ఆలోచిస్తే మీకు ఇక్కడ స్టాండర్డ్ మల్టిప్లికేషన్ చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ ఏమనుకుంటున్నాను, ఫస్ట్ 6 ఉంది, 6 మాత్రం 6లో పెట్టేస్తున్నాం. ఎందుకు 1 6 6 ఉంది, దీంట్లో ఎడిషన్ ఏమీ లేదు. సో 6 6 ఫలానా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తున్నాం. 6 + 7 13. ఎందుకు స్టాండర్డ్ మల్టిప్లికేషన్లో చూడండి ఇక్కడ 6 + 7 అంటే ఈ నెంబర్ వచ్చి మనం 11 అంటే ఏంటి, 11 ఇన్ ద సెన్స్ ఎలాగ వస్తుంది రాయొచ్చు, 11 = 10 × 10 + 1 10 + 1 అని రాయొచ్చు కదా. సో 10 + 1 అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, 9376 × 11 అంటే 9376 × 10 + 1 అనే కదా. అంటే 93760 + 9376 అనే కదా. సో అది చూసుకున్నా, మీరు స్టాండర్డ్ మల్టిప్లికేషన్ చూసుకున్నా ఇక్కడి నుంచి 7 + 6 13 1 క్యారీ వచ్చింది, 13 1 క్యారీ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 3 + 7 3 + 7 రైట్ 10 వచ్చింది. ఆ 1 క్యారీ ఫార్వర్డ్ అయ్యి 11 అయ్యి ఇక్కడ వేసాం, 1 క్యారీలో ఉంది. నెక్స్ట్ 9 + 3 9 + 3 కదా వచ్చింది 12 క్యారీ యాడ్ అయ్యి 13 అవుతుంది. 3 ఇక్కడ వేస్తాం, 1 క్యారీలో ఉంటుంది. నెక్స్ట్ 9 మాత్రమే మిగిలింది, ఇక్కడ చివరికి 9 మాత్రమే మిగిలింది, ఎడిషన్ ఏమీ లేదు 10. ఓకే, సో ఆ విధంగా ఈ లాజిక్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఒకటి లాజిక్ ఇంతగా లేకుండా మామూలు లాజిక్ ప్రకారం టకటక ఆన్సర్ ఎలా వస్తుందని చూసేది. ఓకే, మీకు ఈ లాజిక్ ఎలా డెరైవ్ అయిందని అర్థమైంది కదా. అంటే ఈ 11తో ఇచ్చినప్పుడు మనం ఈ మల్టిప్లికేషన్ స్టాండర్డ్ మల్టిప్లికేషన్ మొత్తం లేకుండా ఈజీగా అలా వెంటనే ఆన్సర్ వేయచ్చు. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఇదే లాజిక్ యూజ్ చేసి ఈజీగా, అంటే మనం ఎప్పుడు కూడా వేదిక్ మ్యాథమెటిక్స్లో ఇవన్నీ ఏంటంటే కూడా మన బ్రెయిన్లో క్యాల్కులేషన్స్ స్పీడ్గా జరిగితే ఆన్సర్స్ స్పీడ్గా వస్తాయి. ఓకే, లాజిక్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ 5 5లా వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 నెంబర్స్ ఆడితే 4 + 5 9. నెక్స్ట్ 4 + 5 అయిపోయిన తర్వాత 7 + 4 11. 11లో 1 ఇక్కడికి వస్తే 1 క్యారీలో ఉండిపోయింది. నెక్స్ట్ 3 + 7 10. 10 + 1 11. సో 1 ఇక్కడికి వస్తే మళ్ళీ 1 క్యారీలో ఉంటుంది. సో ఇంక ఇక్కడ 2 నెంబర్స్ లేవు, సింగిల్ డిజిట్ మాత్రమే ఉంది. 3 + 1 4. You can check through స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు కావాలి. 3 7 4 5 × 11 అంటే 5 4 7 3 5 4 7 3 5 4 + 5 9 11 11 4 రైట్. సో ఇంత ఈజీగా 11తో మల్టిప్లై చేస్తున్నాము. జస్ట్ 5 4 + 5 9 7 + 4 11 1 క్యారీ
3 + 7 10, 1 క్యారీ యాడ్ అయితే 11, 1 క్యారీ, 3 + 1 4. దట్స్ ఇట్. ఓకే, ఇంత ఈజీగా మనం 11తో మల్టిప్లికేషన్ అనేది చెయ్యొచ్చు. ఓకే, 11తో బాగుంది. మరి ఇదే టెక్నిక్ 111తో చెయ్యొచ్చా, లేదా తర్వాత వచ్చే నెంబర్స్తో చెయ్యొచ్చా? అదే మీ డౌట్. లెట్స్ చూద్దాం. సిక్స్ 77 ఇంటూ 111. 677ని 111తో మల్టిప్లై చేయాలండి. ఎలా చేయాలి? సేమ్ టెక్నిక్ వాడి చూద్దాం. 7 నెక్స్ట్ 2 డిజిట్స్ కదా మనం యాడ్ చేస్తున్నాం. 7 + 7 14, 1 క్యారీ. 6 + 7 13 + 1 14, 1 క్యారీ. 6 + 1 7. ఇది వచ్చింది సార్ అంటారు. అదేంటండి 11తో మల్టిప్లై చేస్తే లాజిక్ వాడి 111కి అదే లాజిక్ వాడితే 11తో మల్టిప్లై చేసినట్టు అవుతుంది కదా, 111తో మల్టిప్లై చేసినట్టు ఎలా అవుతుంది? అవదు కదా. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ చిన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం 2 డిజిట్తో కదా మల్టిప్లై చేస్తుంది. అంటే 11లో ఉండేవి 2 డిజిట్స్, 111లో ఉండేది 3 డిజిట్స్. సో మ్యాక్సిమం డిజిట్స్ యాడింగ్ అనేది 3 వరకు వెళ్తుంది. ఎలాగంటే డీటెయిల్గా చెప్పాలంటే ఫస్ట్ 1 అంటే 7 వస్తుంది. నెక్స్ట్ ఇందాకలాగే 2 డిజిట్స్ యాడ్ అవుతాయి. 7 + 7 14. ఓకే, ఫస్ట్ ఇక్కడ 7 వచ్చేసింది, 4 వస్తుంది, 1 క్యారీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మూవ్ అవ్వం, మనకు 3 ఉన్నాయి కదా. సో మ్యాక్సిమం 3 వరకు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 7 + 7 14 + 6 20. ఎంత? 20. 20కి ఇందాక ఎంత ఉంది? 1 ఉంది క్యారీ. 20 + 1 21. ఓకే, 2 క్యారీ ఉంది సార్. ఇప్పుడు 3 నెంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇటుపక్క జరుగుతాం, రైట్? ఇటుపక్క జరిగినప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 6 + 7 13. క్యారీ 2 ఉంది అంతకుముందు. 13 + 2 15. ఓకే, 5 ఇక్కడికి వస్తుంది, 1 క్యారీలో ఉంది. నెక్స్ట్ ఇటుపక్క జరిగితే 6 ఒకటే ఉంది, సింగిల్ నెంబర్ 6. అలా సింగిల్ నెంబర్ వచ్చేంత వరకు ఎడిషన్ చేయాలి. 6 వచ్చింది, అంతకుముందు క్యారీ 1 ఉంది. 6 + 1 7. సో ఆన్సర్ 75147. సో అదే స్టాండర్డ్ ప్రకారం కూడా చూసుకోండి ఒకసారి కావాలి. అంటే జస్ట్ ఏంటంటే ఆ లాజిక్ మీద ఒక ఫెయిత్ రావడం కోసమే ప్రతిసారి నేను స్టాండర్డ్ మెథడ్లో కూడా సాల్వ్ చేసి చూపిస్తున్నాను. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. సో 677 అంటే 677 వస్తుంది. సో 7 7 7 7 + 7 14, 7 + 7 + 7 21, 2 + 6 8 + 7 15, 1 + 6 7. 75147 75147. సో ఎక్కడ చూసుకున్నా మీకు స్టాండర్డ్గా చూసుకున్నా అర్థం అవుతుంది. చూడు 7, నెక్స్ట్ 7 + 7, నెక్స్ట్ 6 + 7 + 7, నెక్స్ట్ 6 + 7, నెక్స్ట్ 6. ఓకే, సేమ్ ఇక్కడ వచ్చేదే మనం చెప్తున్నాం. కాకపోతే అంటే ఈజీగా ఇంకా ప్రతిసారి ఇలా చేసుకుని క్యాలిక్యులేట్ చేయలేకుండా ఈజీగా ఎలాగంటే 11తో ఇస్తే ఏం చేస్తున్నాం? ఫస్ట్ సింగిల్ నెంబర్ వస్తుంది, తర్వాత డబుల్ డిజిట్ వస్తుంది, తర్వాత డబుల్ డిజిట్ వస్తుంది. అలా సింగిల్ నెంబర్కి వెళ్ళేంత వరకు డబుల్ డిజిట్స్ యాడ్ అవుతాయి వెళ్తాయి. అదే త్రిబుల్ నెంబర్కి అయితే ఫస్ట్ సింగిల్ వస్తుంది, తర్వాత డబుల్ వస్తుంది, తర్వాత త్రిబుల్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ త్రిబుల్ ఉంటే త్రిబుల్ కంటిన్యూ అవుతుంది. అట్లా ఎక్కడివరకు వెళ్తుంది? మళ్ళీ త్రిబుల్ నుంచి డబుల్కి వెళ్ళి డబుల్ నుంచి సింగిల్కి వస్తుంది. ఇప్పుడు త్రిబుల్ నుంచి డబుల్కి వచ్చి డబుల్ నుంచి సింగిల్కి వచ్చింది కదా. అట్లా ఇప్పుడు ఒక బిగ్ నెంబర్ తీసుకుని చేస్తే మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద నెంబర్ని 111తో మల్టిప్లై చేయాలి అనుకోండి. 9
97,356 97,356ని 1/1తో మల్టిప్లై చేయాలి. నార్మల్గా స్టాండర్డ్ మల్టిప్లికేషన్ అయితే 3 rows వస్తాయి, అవన్నీ యాడ్ చేయాలి, చివరికి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ మనం లాజిక్ ద్వారా సాల్వ్ చేస్తున్నాం. లాజిక్ ద్వారా ఏమనుకున్నాం, ఫస్ట్ 6, నెక్స్ట్ 1 digit అయిపోయింది కదా, 2 digit, 5 + 6 11, 1 క్యారీ. ఓకే, మనం ఇక్కడ 3 digits ఇక్కడ మ్యాక్స్ ఎంత వరకు వెళ్తాం, 3 digits వరకు వెళ్తాం. సో 1 అయిపోయింది, 2 digits అయిపోయింది, నెక్స్ట్ 3 digits, 3 + 5 8 + 6 14, 14 + 1 క్యారీ కాబట్టి 15 అంటే 5 కూడా వస్తుంది, మళ్ళీ 1 క్యారీ వచ్చింది. 3 digit అయిపోయింది, నెక్స్ట్ 4 digitsకి వెళ్ళకూడదు, మనకు మ్యాక్సిమం 3 digits కాబట్టి 3 digits వరకు వెళ్ళాలి. సో మూవ్, 1 step మూవ్ అవుతాం. మూవ్ అయితే 7 + 3 + 5, రైట్, 7 + 3 10 + 5 15, 15 + 1 క్యారీ 16, మళ్ళీ 1 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 3 నెంబర్స్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకొకటి మూవ్ అవుతాం. 9 + 7 + 3, 9 + 7 16 + 3 19, 19 + 1 క్యారీ 20, అంటే 0 ఇక్కడికి వచ్చి ఇప్పుడు క్యారీ 2 అయ్యింది, రైట్. ఇప్పుడు ఈ 3 చేసాం, ఈ 3 చేసిన తర్వాత ఇటు పక్క జరిగితే 3 నెంబర్స్ లేవు. సో ఆబ్వియస్గా 2 నెంబర్స్కి వస్తాం. మీరు చూడండి, 1 నుంచి 2 నెంబర్స్కి వచ్చాం, 2 నుంచి 3కి వచ్చాం, 3కి వచ్చాం, 3కి వచ్చాం, 3 నుంచి మళ్ళీ 2కి వచ్చాం. ఓకే, 9 + 7 16, 16 + 2 18. సో క్యారీ మళ్ళీ ఏమవుతుంది 1, 2 నెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తాం, సింగిల్ నెంబర్ 9 + 1 10. సో దట్ ఇస్ ద ఆన్సర్. సింగిల్ నెంబర్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడతో ఆగుతాం. మనం ఎప్పుడు సింగిల్ నెంబర్ దగ్గర స్టార్ట్ అవుతాం, సింగిల్ నెంబర్ దగ్గర ఆగుతాం. సింగిల్ నెంబర్ దగ్గర స్టార్ట్ చేసి డబుల్ డిజిట్, అలాగే ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని నెంబర్స్ వరకు. ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్కి వెళ్తాం. అదే 4 నెంబర్స్ ఉంటే 4 నెంబర్స్ వరకు వెళ్తాం, 4 నెంబర్స్ వరకు వెళ్తాం. ఓకే, స్టెప్ బై స్టెప్ పెరిగి ఇంకా 4 నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్ని స్టెప్ బై స్టెప్ జరుగుతూ వచ్చి లాస్ట్ మళ్ళీ 3 digits 2 digits సింగిల్ డిజిట్. ఎప్పుడైతే సింగిల్ డిజిట్కి వచ్చామో అక్కడ సమ్ ఆపేస్తాం. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఈజీగా వస్తుంది కదా. ఇంకో పెద్దది ఇంకోటి ఏమైనా తీసుకుంటాం, 837432 111 2 + 3 అంటే సింగిల్ డిజిట్ అయిన తర్వాత డబుల్ డిజిట్ అయితే 2 + 3, తర్వాత 3 మ్యాక్సిమం కాబట్టి 3 digits వరకు వెళ్ళచ్చు. సో 2 + 3 5, 5 + 4 9, ఇక్కడ 3 digits అయిపోయినాయి. సో ఇక్కడ 3 ఉండగా 3 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ మూవ్ అవ్వండి, 7 + 4 11, 11 + 3 14, 4 ఇక్కడికి వస్తే 1 క్యారీలో ఉంటుంది. సో ఈ 3 అయిపోయింది కదా. నెక్స్ట్ 3 + 7 10 + 4 14, 14 + 1 క్యారీ కాబట్టి 15, 5 1 క్యారీలో ఉంటుంది. ఈ 3 అయిపోయింది కదా. నెక్స్ట్ 8 + 3 11, 11 + 7 18, 18 + 1 19, 9 ఇక్కడ ఉంటుంది, 1 క్యారీలో ఉంటుంది. ఎక్కడికి వస్తే 3 సెట్ అయిపోయింది. ఇటు జరిగితే 3 లేవు, 2 ఉన్నాయి. ఓకే, 3 నుంచి మళ్ళీ 2కి వస్తాం, 2 నుంచి 1కి వస్తాం కదా. 8 + 3 11, 11 + 1 12, మళ్ళీ 1 క్యారీలో ఉంది. ఇంక సింగిల్ డిజిట్ ఇక్కడికి వస్తుంది 8, 8 + 1 9. జస్ట్ పెద్ద పెద్ద మల్టిప్లికేషన్ ఏం చేయాల్సిన అవసరం రాలే కదా. జస్ట్ మన మైండ్లో క్యాలిక్యులేషన్స్ యాడ్ ఎడిషన్ అంతే. ఇక మనం చేయాల్సిన మల్టిప్లికేషన్ అయినా సరే మనం చేస్తున్నాం జస్ట్ ఎడిషన్, సింపుల్ ఎడిషన్స్ చేస్తున్నాం, వేస్తున్నాం ఆన్సర్. ఓకేనా, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్. దీనివల్ల ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. మీ ఫింగర్ ప్రింట్స్ మీద మీరు చెప్పచ్చు, ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి అన్నమాట. టక్ 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 క్యాలిక్యులేషన్ చేసి చెప్పచ్చు. దీనివల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి, ఇప్పుడు మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు మనకి ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్సే తీసుకున్నారనుకోండి, అందులో మీకు ఖచ్చితంగా బిట్కి 30 seconds కన్నా ఎక్కువ అయితే టైం ఇవ్వరు. సో అప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్స్కే టైం యూజ్ చేస్తారా, లేకపోతే సమ్లో లాజిక్ని ట్రేస్ చేయడానికే యూజ్ చేస్తారా? సో ఆ క్యాలిక్యులేషన్స్ టైం అనేది చాలా వరకు తగ్గాలి. సో దానికోసం ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఓకే, స్టూడెంట్ లైఫ్ అనే కాదు, కొన్ని మిగతా వాళ్ళకి ఉపయోగపడదా అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ పర్సన్ ఇది ఉపయోగపడుతుంది. ఎలాగండి, ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేస్తున్నారనుకోండి, అక్కడ మీరు వడ్డీ క్యాలిక్యులేషన్ చేయాలంటే మల్టిప్లికేషన్స్ అయినా చేయాలి. సో ఈ టెక్నిక్స్ ద్వారా మల్టిప్లికేషన్ టక్కగా ఈజీగా ఉంటుంది. అలాగే
మీరు రియల్ లైఫ్లో ఏదైనా షాప్కి వెళ్ళి లేకపోతే బిల్ కట్టాలన్నా లేకపోతే చేంజ్ చెక్ చేసుకోవాలన్నా ఫార్టీ మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో 111 వరకు చూసాం. సో 4 1s అయితే ఎలాగా అంటే ఇప్పుడు నేను 111 చూసాను, 111 చూసాను, 4 1s కూడా చూస్తే 5 1, 6 1, 7 1 ఎన్ని అయినా కానివ్వండి, ప్రొసీజర్ మాత్రం మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం. 923756 into 4 1s. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చిస్తే ఫస్ట్ మనం మైండ్ బ్లాక్ అవుద్ది. పైన 6 డిజిట్స్ ఉన్నాయి, కింద 4 డిజిట్స్ ఉన్నాయి, ఈ రెండింటికి మల్టిప్లికేషన్ అంటే ఇది ఎంతసేపు పడుద్ది అని. బట్ ఇప్పుడు నేర్చుకున్న టెక్నిక్ ద్వారా 15 సెకండ్స్లో వన్స్తో ఒక బిగ్ నెంబర్కి క్యాలిక్యులేట్ చేయాలో చూస్తే ఆల్రెడీ డబుల్ చూస్తాం, త్రిబుల్ చూస్తాం. సేమ్ లాజిక్తో ఇప్పుడు 4కి ఎక్స్టెన్షన్ చేసి చూస్తే మీకు 5 అయినా 6 అయినా 7 అయినా ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నా సరే సేమ్ లాజిక్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ 4 నెంబర్స్తో చూద్దాం. ఓకే, ఫస్ట్ సింగిల్ నెంబర్ 6, నెక్స్ట్ సింగిల్ నెంబర్ అయిపోయిన తర్వాత 2 నెంబర్స్ 5 + 6 11, 1 క్యారీ. డబుల్ అయిపోయిన తర్వాత త్రిబుల్ 6 + 5 11, 11 + 7 18, 18 ప్లస్ క్యారీ 1 ఉంది కదా 19, మళ్ళీ క్యారీ 1 వస్తుంది. నెక్స్ట్ ఇందాక ఏం చేసాం, త్రిబుల్ అన్నప్పుడు 3 డిజిట్సే కాబట్టి 3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 3కి వచ్చేసాం. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో మ్యాక్సిమం మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, 4 నెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. సో 6 + 5 11, 11 + 7 18, 18 + 3 21 ప్లస్ క్యారీ ఎంత ఉంది 1 22. ఇప్పుడు క్యారీ ఎంత అవుద్ది 2, రైట్. ఇప్పుడు 4 సెట్ అయింది. 5కి వెళ్ళొచ్చా, నో, ఎందుకంటే మనకు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 మ్యాక్సిమం. 4కి వెళ్ళారు, నెక్స్ట్ 4. ఓకే, అంటే 6 ఒమిట్ అయిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 4 అయితే 7 + 5 12, 12 + 3 15, 15 + 2 17, 17 ప్లస్ క్యారీ ఎంత ఉంది 2 అంటే 19 9. సో క్యారీ ఏమవుతుంది ఇప్పుడు 1. ఓకే, ఈ 4 అయినాయి. నెక్స్ట్ ఏమవుతుంది ఈ 4 సెట్. ఓకే, అంటే ఇంక 5 ఒమిట్ అయినట్టు. ఈ 4 యాడ్ చేస్తే 9 + 2 11, 11 + 3 14, 14 + 7 21, 21 + 1 క్యారీ కాబట్టి 22 2, మళ్ళీ క్యారీ 2 అవుతుంది. సో 4 సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మూవ్ అయితే 4 లేవు, 3 ఉంది. ఓకే, 3 సెట్ 9 + 2 11, 11 + 3 14, 14 + 2 16, 6 ఎక్కడ వస్తుంది 1 క్యారీ వస్తుంది. 3 సెట్ అయిపోయింది. నెక్స్ట్ 2 సెట్ 9 + 2 11, 11 + 1 12, మళ్ళీ 1 క్యారీ. 2 సెట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సింగిల్ నెంబర్ అంటే ఇక్కడతో మనకి అవుతుంది అన్నమాట. సింగిల్ నెంబర్ 9, 9 + 1 10. దట్స్ ఇట్. ఇది మల్టిప్లికేషన్ ఆల్ వన్స్తో. ఓకే, సో మీకు ఆల్ వన్స్తో ఇచ్చి మల్టిప్లై చేయాలంటే ఆ 2 డిజిట్ నెంబర్ అయితే ఎలాగా, 3 డిజిట్ నెంబర్ అయితే ఎలాగా, 4 డిజిట్ నెంబర్ అయితే ఎలాగా అనేది మనం చూసాం. ఇప్పుడు ఒకవేళ 5 డిజిట్ ఇచ్చారనుకోండి, ఫర్ సపోజ్ 5 ఇచ్చారనుకోండి, 5 1s ఇచ్చారనుకోండి, 5 1s అయితే ఏముంది ఇక్కడ 4 వరకు వచ్చాం. దాని తర్వాత 5 యాడ్ చేస్తాం, ఇంకా అక్కడ నుంచి 5 యాడ్ చేస్తాం. 5 అయిపోయింది కాబట్టి 4 3 2 1 అలా సింగిల్ నెంబర్తో స్టార్ట్ చేసి ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని వరకు పెంచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ పక్క మూవ్ అవుతూ మళ్ళీ 4 3 2 1 అలా సింగిల్ డిజిట్ వరకు వచ్చి సింగిల్ డిజిట్తో క్లోజ్ చేస్తాం. ఓకే, దీంట్లోనే ఎక్స్టెన్షన్ టెక్నిక్ ఒకటి ఉంది చిన్నది, దీనికి ఎక్స్టెన్షన్ టెక్నిక్, అది కూడా చూసి ఈ లెసన్ క్లోజ్ చేద్దాం. ఓకే, దీనికి ఎక్స్టెన్షన్ టెక్నిక్ ఏంటి చూద్దాం. ఫర్ సపోజ్ 321 into 222 అని ఇచ్చాడు అనుకుందాం. 321 into 222. మనం ఇప్పటివరకు ఆల్ వన్స్తో ఉన్నంత మల్టిప్లికేషన్ ఇక్కడ చూస్తాం. ఇప్పుడు ఆల్ టూస్తో ఉందేంటి, ఇది ఎలా చేయాలి? ఆల్ వన్స్ అయితే మనకి ఈజీగా వస్తుంది, టకటక వేసేద్దాం. ఇప్పుడు ఆల్ టూస్తో ఉంది, ఎలా చేయాలి? చాలా ఈజీ. 2 2 2 కదా, 2 2 2ని ఎలా రాయొచ్చు? 2 into 1 1 1, రైట్. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ 2 ఇక్కడికి వెళ్ళి మల్టిప్లై చేయొచ్చు కదా. సో ఈ నెంబర్ని ఎలా రాయొచ్చు? సేమ్ 321 into 2 ఎంత?
642 రైట్ ఇంటూ 111 అంతేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా, ఇక్కడ 2 కామన్ చేస్తాం, ఆ 2 తీసుకెళ్ళి ఇక్కడ మల్టిప్లై చేస్తాం, 320 వల్ల 642 అవుతుంది, ఇది 111 అవుతుంది. 111తో మనకి ఈజీయే కదా, 2 4 + 2 6 6 + 4 + 2 మనం చూడండి ఫస్ట్ సింగిల్ డిజిట్, తర్వాత 2 డిజిట్ 4 + 2 6, తర్వాత 3 డిజిట్ 6 + 4 + 2 అంటే 10 + 2 12, 2 వస్తుంది, 1 క్యారీ. నెక్స్ట్ 3 డిజిట్ లేవు, సో 2 డిజిట్ 6 + 4 10 + 1 11, మళ్ళీ 1 క్యారీ. తర్వాత 6 + 1 7. దట్స్ ఇట్, అదే ఆన్సర్. ఓకే, ఈ విధంగా మీరు ఎక్స్టెన్షన్ టెక్నిక్లో ఎనీథింగ్ ఇలా మీకు ఎనీథింగ్ అంటే ఇలాగ 111 × 2 అలా ఏదన్నా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ టు ఆల్ వన్స్ అనే నెంబర్ ఉంటే కనుక దాన్ని కూడా ఇందులో ఉన్న మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తీసుకెళ్ళి పై నెంబర్కి మల్టిప్లై చేసేస్తే ఫస్ట్ దాంతో 111తో మళ్ళీ చేయొచ్చు అనమాట. ఇలాంటివి ఎలాగంటే 75 × 44, 67 × 33 ఇలాంటి వాటిలో 44 అంటే 4 × 11, సో 4తో ఫస్ట్ దీన్ని 75 మల్టిప్లై చేసేయండి, ఆ వచ్చిందని 11తో చేయండి. ఓకే, 33 అంటే 3 × 11, సో 3తో ఫస్ట్ 67 మల్టిప్లై చేయండి, దాన్ని వచ్చిందని 11తో మల్టిప్లై చేయండి. ఓకే, 75 × 4 అంటే ఎంత, 4 5 = 20, 7 4 = 28 + 2 30, 300 ని 11తో అంటే 0 0 + 0 0, 3 + 0 3 3. ఓకే, అట్లాగే ఇది కూడా. సో ఈ ఎక్స్టెన్షన్ టెక్నిక్లో మనం ఇలా కూడా చేయొచ్చు. సో ఇది ఇవాళ క్లాస్. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న లెసన్స్లో ఏమేమి నేర్చుకున్నాం, స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ విత్ యూనిట్ డిజిట్ 5 అనేది ఫస్ట్ స్పెసిఫిక్ సొల్యూషన్. అందులో ఎక్స్టెన్షన్గా ఏం నేర్చుకున్నాం, యూనిట్ డిజిట్ 2 సమ్ అప్ 10 అయ్యి మిగతా నెంబర్స్ ఈక్వల్గా అయితే వాటి మల్టిప్లికేషన్ ఎలాగా అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 60 అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఆల్ 9s నేర్చుకున్నాం. టుడే ఇవాళ నేర్చుకున్న మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఆల్ 1s ఎలా చేయాలి అని చూసుకున్నాం. దాంట్లో ఎక్స్టెన్షన్ టెక్నిక్ కింద ఆల్ 1స్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ సంథింగ్ మల్టిప్లికేషన్ అయ్యే నెంబర్స్తో కూడా మల్టిప్లికేషన్ ఎలా అనేది చూసాం. ఓకే, మీకు ఈ టెక్నిక్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా అనిపించినా లేకపోతే డౌట్స్ ఏమైనా వచ్చినా కామెంట్లో తెలపండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఫర్దర్గా మనం ఇంకా ట్రిక్స్ అండ్ ట్రిప్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.